పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఏంటి, దానికి పరిష్కార మార్గాలు ఏంటి, మందులు కానీ ఆపరేషన్ కానీ లేకుండా మనం దీన్ని తగ్గించుకునే మార్గం ఎట్లా అనేవి చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిందండి. చాలామందికి మోషన్ వెళ్ళే దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంతమందికి నొప్పి వస్తుంది, కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి చీమకారినట్టు కొద్దిగా వస్తుంది. అందరూ ఏంటంటే జనరల్ పబ్లిక్ అందరూ ఏ ప్రాబ్లం అక్కడ వచ్చినా కానీ దాన్ని పైల్స్ అనుకుంటారు. ఫిషర్స్ ఉన్నా కానీ పైల్స్ అనుకుంటారు, ఫిస్టులా ఉన్నా కానీ పైల్స్ అనుకుంటారు, ఏ ప్రాబ్లం ఉన్నా పైల్స్ అంటారు. సో అసలు ఈ మూడింటికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఈ మూడింటిని రాకుండా ఎలా నివారణ మార్గాలు తెలుసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ పైల్స్ గురించి మాట్లాడుకుందాం. పైల్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇది మలద్వారం అనుకోండి, ఈ ఎల్లో కలర్లో ఉన్నది విరోచనం బయటికి వెళ్ళే ద్వారం, ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఈ బయటికి వెళ్ళే ద్వారం దగ్గర మనకి ఈ మలద్వారం యొక్క గోడలో, అంటే దీన్ని యానస్ అంటారు, యానల్ కెనాల్ అంటారు, మలద్వారం అంటారు. సో దీంట్లో మనకి ఈ చిన్న చిన్న రక్తనాళాలు బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇంటర్నల్ అంటే లోపల, మలద్వారం లోపల ఉన్నాయి. ఇది బయట, ఎక్స్టర్నల్ అంటే బయట. ఈ లోపల ఉన్న ఈ చిన్న రక్తనాళాలు మామూలుగా చిన్నవి ఉంటాయండి. సో అవి మనకు కనపడవు, దానివల్ల ఇబ్బంది ఉండదు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండటం వల్ల కానీ, ఎక్కువ మొక్కటం వల్ల కానీ, ఈ విరోచనం అడ్డుపట్టడం వల్ల కానీ, ఏ కారణాల వల్ల అయితే ఈ రక్తనాళాలు ఉబ్బటం వలన అవి ఒక గుత్తుల్లాగా ఏర్పడతాయి అన్నమాట. ఆ రక్తనాళాలే డైలేట్ అయ్యి, అంటే వెడల్పుగా అయ్యి గుత్తుల్లాగా, అంటే చెప్పాలంటే ద్రాక్ష పళ్ళు గుర్తుల్లాగా చిన్నవి ఏర్పడతాయి. వీటిని పైల్స్ అంటారు. ఈ పైల్స్ లోపల ఉంటే, అంటే ఈ బయట ద్వారం, మలద్వారం ఇది కాబట్టి మలం బయటికి, ఇది మలం ఎల్లో కలర్లో మలం బయటకు వస్తుంది కాబట్టి, ఇవి మలద్వారం లోపల ఉంటేనేమో ఇంటర్నల్ పైల్స్ అంటారు, అంటే లోపల ఉండే పైల్స్. అదే ఇవే ఒక 4-5 ఏళ్ళు ఉండి, 5-6 ఏళ్ళు ఉండి మెల్లిమెల్లిగా పెరిగి పెద్దదయ్యి ఒక్కోసారి అవే బయటికి వేలాడే అంత వస్తాయి. అప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు, ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు అనమాట. సో ఈ పైల్స్ మామూలుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, పైల్స్ అనేది ఎప్పుడు నొప్పి ఉండదు. పైల్స్ అంటే నొప్పి ఉండదు అన్లెస్ థ్రాంబోసై ఫైనల్ స్టేజ్లో, ఫస్ట్ గ్రేడ్ 1 హెమరాయిడ్స్ అంటారు, అంటే లోపల మాత్రమే ఉంటాయి. అవి ఓన్లీ పరీక్ష పెట్టి అద్దం పెట్టి లోపల పెట్టి చూసినప్పుడు మాత్రమే, యానోస్కోప్ అనే ఒక పరికరం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టి చూస్తేనే కనపడతాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే ఇక్కడ వరకు వస్తాయి, గ్రేడ్ 3 అంటే ఈ బయట వరకు వస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీనికి రక్త సరఫరా అంతా బయటకు వచ్చి వేలాడుతూ ఉండి, దీని రక్త సరఫరా అంతా కట్ అయిపోతే కనుక దీంట్లో ఒక బ్లడ్ క్లాట్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని థ్రాంబోజ్డ్ పైల్స్ అంటారు. అంటే దానిలో ఉన్న బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి ఉంటే దాన్ని థ్రాంబోజ్డ్ పైల్స్ అంటారు. ఒక థ్రాంబోజ్డ్ పైల్స్ తప్పితే మామూలు పైల్స్లో ఎప్పుడు కూడా నొప్పి ఉండదండి. కాబట్టి పైల్స్ లక్షణాలు తెలుసుకుంటే కనుక అసలు మనకి పేషెంట్స్కి ఉన్నది పైల్సా, ఫిషర్సా, లేకపోతే ఫిస్టులానా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. పైల్స్ యొక్క లక్షణాలు నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. పైల్స్ అనేది 100కి 99 మందికి పైల్స్ ఉంటే కనుక 99 మందికి నొప్పి ఉండదు. ఎక్కడో ఒక్కళ్ళకి ఫైనల్ స్టేజ్లో ఆల్మోస్ట్ ముద్దల్లాగా తయారై బయటకు వచ్చిన ఫైనల్ స్టేజ్ వాళ్ళకి, అది కూడా థ్రాంబోస్ అయితే అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. అంతేగాని మామూలుగా పైల్స్ కంప్లైంట్ ఏంటి, బ్లీడింగ్. మోషన్ వెళ్ళిన తర్వాత 1-2 చుక్కలు టాయిలెట్లో పడినట్టు కనపడుతుంది. లేదంటే వెస్ట్రన్ వరల్డ్, అంటే అమెరికా లాంటి చోట అయితే టాయిలెట్ పేపర్తో వాళ్ళు క్లీన్ చేసుకున్నప్పుడు ఆ టాయిలెట్ పేపర్ మీద బ్లడ్ కనపడుతుంది. దాన్ని పైల్స్. అది పెయిన్లెస్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటారు. అంటే మోషన్ ద్వారా గుండా వచ్చే 2-3 చుక్కల్లో వచ్చి ఆగిపోతుంది. అట్లా దాన్ని పైల్స్ లక్షణాలు అన్నమాట. సో ఈ పైల్స్ మనకి ఎలా కనుక్కోవటం అంటే, యూజువల్గా పేషెంట్ దాన్ని బట్టే చాలా వరకు అర్థమైపోతుందండి. నిర్ధారణ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. నిర్ధారణ అంటే కన్ఫర్మ్ ఎలా చేసుకుంటాం, ఇప్పుడు మనం ఆ భాగాన్ని కనుక ఒక్కసారి పరీక్ష చేసినట్లయితే, ఓకే ఇవి ఏ స్టేజ్లో ఉన్నాయి, స్టేజ్ 1లో ఉన్నాయా, స్టేజ్ 2లో ఉన్నాయా, స్టేజ్ 3లో ఉన్నాయా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట.
సో అసలు పైల్స్ ఉన్నాయా లేకపోతే వేరే ప్రాబ్లమ్ని పైల్స్ అనుకుంటున్నారా అనేది కూడా నిర్ధారణ అయిపోతుంది. పైల్స్ అనేది క్లియర్గా కనపడుతుంది. పైల్స్ అనేవి యూజువల్గా 3 ప్లేసెస్లో వస్తాయండి, 3 చోట్ల వస్తాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిషర్స్ కోసం చేసిందండి యాక్చువల్గా ఈ వీడియో. కానీ పైల్స్ ఇప్పుడు ఇదే పేషెంట్ ఇవి తొడల భాగం అనుకోండి, ఇది విరోచనం భాగం అనుకోండి, కింద నుంచి చూసినప్పుడు రౌండ్గా ఇది మలద్వారం. ఇందాక చూసింది మనకి నిలువుగా చూసింది, ఇది కింద నుంచి చూస్తే యూజువల్గా పైల్స్ 3 o'clock అంటే ఇదే గడియారం అనుకోండి, పైన 12 గంటల టైం 12 o'clock అంటారు, కింద 6 o'clock అంటారు, ఈ కుడి పక్క 3 o'clock అంటారు, ఇటు 9 o'clock గడియారం లాగా అనుకున్నట్టయితే కనుక పైల్స్ ఎప్పుడు ఈ మూడో 3 o'clock పొజిషన్, 7 o'clock అంటే 6 పక్కన ఇటువైపు అండ్ 11 o'clock ఈ 3 చోట్ల మాత్రమే వస్తాయి. అంటే మెర్సిడెస్ బెంజ్డ్ సైన్లు ఉంటుంది చూడండి, ఆ టైప్లో 3 o'clock అండ్ 7 o'clock అండ్ 11 o'clock ఈ 3 చోట్లే వస్తాయి. అందరికీ 3 చోట్ల ఉండాలని లేదు. కొంతమందికి 11 o'clock స్టేజ్ 1 ఉంటుంది, మిగిలిన స్టేజ్ 2 స్టేజ్ 3 కూడా ఉండొచ్చు అనమాట. సో తర్వాత ఎన్ని రకాలు అంటే పైల్స్, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, లోపల ఉండేవి బయట ఉండేవి. నివారణ ఎలా అనేది ఏంటంటే యూజువల్గా కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవటం, తర్వాత మోషన్ ఫ్రీగా అవ్వటం, ప్లస్ ఈ కాలంలోనండి మనిషి చాలా వరకు ఈ నివారణ అనేది ఎట్లా వస్తుందంటే సపోజ్ ఈ మనిషి నిటారుగా నిలబడ్డాడు, ఇతనే మనిషి అనుకోండి, నేను మీకు అర్థం కోసం ఇవి నా చేత్తో కంప్యూటర్లో గీసినవండి, ఇది తల మనిషి, ఇది నిలబడి ఉన్నాడు. సో మనిషి భూమి మీద పుట్టి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయిందంటే 10 లక్షల సంవత్సరాలు అయింది. 10 లక్షల సంవత్సరాల నుంచి ఈ మనిషి మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకున్నాడు, మాటలు నేర్చుకున్నాడు, తెలివి నేర్చుకున్నాడు, ఎంతో ఇన్వెన్షన్స్ చేశాడు, ఎన్నో. ఇప్పుడు ప్రతి ఇయర్ మన టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మేము ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు సెల్ ఫోన్సే లేవు, ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కడ చూసినా సెల్ ఫోన్స్ విధ్వంసం జరిగిపోతుంది. అట్లా ఈ 10 లక్షల సంవత్సరాల్లో మనిషి ఎంత డెవలప్ అయ్యాడో ఈ 50 ఏళ్ల కాలంలో ఈ వచ్చిన టెక్నాలజీ వల్ల మనిషి ఎన్నో జబ్బులు ఫేస్ చేస్తున్నారు. దాంట్లో ఒక జబ్బు కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా రాకపోవటం, మలబద్ధకం రావటం, ఈ పైల్స్ ప్రాబ్లం, ఫిషర్స్ ప్రాబ్లం, తర్వాత పెద్ద పేగు క్యాన్సర్ లాంటివి కూడా ఇప్పుడు వచ్చిన డైట్ మార్పులు, టెక్నాలజీ మార్పుల వల్లే వస్తుంది. అది ఎలాగో వివరిస్తాను చూడండి. మనిషి స్వతహాగా అంటే 10 లక్షల సంవత్సరాల నుంచి మనిషి విరోచనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవాడండి? కింద కూర్చుని వెళ్ళేవాడు. కింద కూర్చోవటం అంటే ఎలా కూర్చునేవాడు? గొంతు కూర్చునేవాడు, అంటే స్క్వాటింగ్ పొజిషన్ అంటారు. అంటే స్క్వాటింగ్ పొజిషన్లో ఈ తొడలు ఉన్నాయి. ఇప్పుడు మనిషి ఇది వెన్నెముక అనుకోండి, ఇది తొడలు అనుకోండి, ఈ తొడలు ఆల్మోస్ట్ బాడీకి టచ్ అవుతాయి. టచ్ అయ్యే టైంలో ఇక్కడ యాంగిల్ మనిషికి తొడలకి మనిషి యొక్క బాడీకి ఉండే యాంగిల్ 30 degrees 35 degrees కన్నా తక్కువ ఉంటుంది. సో ఇట్లా కూర్చుని కాళ్ళు మీద కూర్చుని ఇట్లా మనిషి 10 లక్షల సంవత్సరాలు భూమి మీద పుట్టిన కాడ నుంచి 10 లక్షల సంవత్సరాలు స్క్వాటింగ్ పొజిషన్లో విరోచనం వెళ్ళాడు. అంటే కింద కూర్చుని నేలకి సమానంగా కింద కూర్చుని వెళ్ళేవాడు. ఈ కాలంలో ఎంతమంది అసలు కింద కూర్చుని ఉండగలుగుతారు అనేది మీరే చూడండి. ఒక 10 నిమిషాలు కూర్చోలేరు. నన్ను అడిగితే నేను ఛాలెంజ్ చేస్తాను, 100 మందిని తీసుకురండి, 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ, కానీ అంతెందుకు చిన్నపిల్లల్ని తీసుకున్నా కానీ కింద కూర్చోవటం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు స్క్వాటింగ్ పావు గంట సేపు కూర్చుని ఉండమని వాళ్ళు కూర్చోలేరు. తర్వాత ఇట్లాంటి పొజిషన్లో మనిషి 10 లక్షల సంవత్సరాలు విరోచనం వెళ్ళాడనమాట. ఇప్పుడు ఈ 50 ఏళ్లలో ఏం జరిగింది? వెస్ట్రన్ వరల్డ్ కంఫర్ట్, కింద కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఇది ఒకటి తయారు చేశారు, కమ్మోడు. దీని మీద కూర్చుంటే హాయిగా సుఖ విరోచనం అవుతుంది అన్నట్టుగా వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీనివల్ల ఇదే పెద్ద డిజాస్టర్ అండి. ఇప్పుడు వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు. ఈ వెస్ట్రన్ కమ్మోడ్ అనేది అసలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవటానికి కానీ, మోషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, వీటన్నిటికీ ముఖ్య కారణం ఇదే. ఇప్పుడు మీరు అమెరికాలో చూసినట్టయితే ఎక్కడ చూసినా వాళ్ళు స్టార్ట్ చేశారు. మన వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికా వాళ్ళని ఫాలో అవుతారు కాబట్టి మెల్లమెల్లగా మొత్తం ఇండియా మొత్తం కూడా ఏ అపార్ట్మెంట్లో కూడా ఇండియన్ అనేది కనపడట్లా, ఇండియన్ టాయిలెట్స్ అనేది కనపడట్లా. ఎక్కడ చూసినా ఇదే వెస్ట్రన్ టాయిలెట్స్ కనపడుతుంది. ఈ వెస్ట్రన్ టాయిలెట్లు ఏంటి? మనిషి నిటారుగా కూర్చుంటాడు, తొడలు ఇలా సమాంతరంగా ఉంటాయి, తర్వాత కాళ్ళు కిందకి వేలాడుతుంటాయి, మన బరువు ఎక్కడ మనం మోసే పని లేదు. దీనివల్ల ఏమవుతుంది? అసలు మనిషి
మదర్ నేచర్ మనిషిని తయారు చేసినప్పుడు 10 లక్షల సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనిషి. ఇప్పుడు కుక్క చూడండి, యూరిన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది, ఒక చోటుకి వెళ్తుంది, కాళ్ళు లేపి వెళ్తుంది. దానికి అలా వెళ్తేనే అది ఆ రంధ్రం కరెక్ట్గా ఓపెన్ అవటం, యూరిన్ ఫ్రీగా అవటం జరుగుతుంది. అట్లా మనిషి కూడా 10 లక్షల సంవత్సరాలు ఈ దేవుడు కానీ ఈ నేచర్ కానీ ఎవరు తయారు చేశారో మనం అది నాస్తికులు, అది డిఫరెంట్ టాపిక్. 10 లక్షల సంవత్సరాలు ఇలా ఉండండి, ఇలా వెళ్ళండి అని మన నేచర్ చెప్పింది. దాన్ని మన అతి తెలివితో ఈ 50 ఏళ్లలో పెరిగిన అతి తెలివి, టెక్నాలజీ, కంఫర్ట్స్ వల్ల మనం దాన్ని మార్చేసి 90 డిగ్రీస్ చేసాం. ఈ తొడలకి బాడీకి 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి ఆ మలద్వారం అనేది పర్ఫెక్ట్గా ఓపెన్ అవుదండి. దాంట్లో ప్యూబోరెక్టాలిస్ మజిల్ అని ఉంటుంది, ఒక స్లింగ్ లాగా ఉంటుంది. సో అది గొంతు కూర్చున్నప్పుడే కరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. దానికి కూడా నేను ఒక ఫోటో గీసి చూపిస్తాను. అసలు ఈ ఒక్క పొజిషన్ వల్ల మొత్తం పైల్స్, ఫిషర్స్ అన్నిటికీ మూల కారణం అండి. సో మీరు కావాలనుకుంటే ఇది సైంటిఫికల్గా లేటెస్ట్గా ప్రూవ్ అయింది. మనం ఎప్పుడు 50 ఏళ్ల కింద వాటిని లేటెస్ట్గా కనిపెట్టారని మళ్ళీ చెప్తుంటారు కదా. అట్లాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ పొజిషన్ వల్ల 10 లక్షల ఏళ్ళు ఇలా కూర్చున్నాడు అనేది వాళ్ళకి 50 ఏళ్ళ కింద తట్ల ఇప్పుడు తట్టింది. ఎందుకు ఇంతమందికి ఈ పైల్స్ ప్రాబ్లమ్స్, ఫిషర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు పరిశోధన చేసి ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వెస్ట్రన్ టాయిలెట్స్ అన్నీ ఓవర్ నైట్ మార్చలేం కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్క్వాటీ పాటీ అని గూగుల్లో కొట్టి చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఒక స్టూల్ వేసుకున్నారు, ఒక అడుగు ఎత్తు స్టూల్ వేసుకుని కాళ్ళు దీని మీద పెట్టుకుంటే అప్పుడేమవుతుంది, తొడల దగ్గరికి వచ్చి ఆ ఓపెనింగ్ ఈజీ అవుతుంది. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే ఇది ఒక్కటే నివారణ అండి. చాలా సింపుల్ మెథడ్. మీరు ఇంట్లో ఉన్న వెస్ట్రన్ టాయిలెట్ పగలగొట్టి ఇండియన్ కట్టించుకోలేరు. వెంటనే కట్టించుకున్నా ఒకసారి కూర్చుంటే మీ వల్ల కాదు. వెంటనే 5 నిమిషాలు కూర్చుని చూడండి. కావాలంటే మీరు ఇండియన్ టాయిలెట్కి వెళ్ళక్కర్లా, మీ బెడ్రూమ్లో అయినా కింద అసలు మీరు 5 నిమిషాలు స్క్వాటింగ్ చేయగలరా చూడండి. నాకు తెలిసి మనం దీన్ని మర్చిపోయాం, కూర్చోవటం అలవాటు లేక ఇప్పుడు 5 నిమిషాలు మీరు కింద కూర్చుని లేచినా నడుము పట్టేస్తుంది. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం అందరం. కాబట్టి సడన్గా అలా చేయలేం. కాబట్టి ఉన్న వెస్ట్రన్ టాయిలెట్స్ అన్నీ పగలగొట్టలేం. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇంట్లో స్నానం చేసేటప్పుడు పిల్లలకు కానీ చిన్న స్టూల్ వేసి కూర్చోబెట్టి దాని మీద కూర్చోబెట్టి స్నానం చేయిస్తాం కదండి. అట్లాగే ఆ చిన్న స్టూల్ 1 ఫీట్ ఎత్తున్న స్టూల్ చాలు. ఆ స్టూలు దీని దగ్గరికి పెట్టుకుని దాని మీద కాళ్ళు పెట్టుకుంటే కనుక మీకు ఈ తొడలు కూడా 35 డిగ్రీస్కి వస్తాయి. అప్పుడు విరోచనం పర్ఫెక్ట్గా వెళ్ళి ఈ పైల్స్ ప్రాబ్లం, ఫిషర్స్ ప్రాబ్లం, ఫిస్టులా ప్రాబ్లమ్స్ రాకుండా, మలబద్ధకం రాకుండా ఉంటుంది. సో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకసారి దీనికి అలవాటు పడిన తర్వాత మీరు మామూలుగా కూర్చున్నా మీకు రానట్టు అనిపిస్తుంది, ఆ తేడా తెలుస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ పైల్స్, ఫిస్టులాస్ అండి. కాబట్టి ఇది నివారణ. పైల్స్, ఫిషర్స్ రాకూడదంటే మనం ఆల్రెడీ జీవన విధానంలో మనం కూర్చునే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మనం కూర్చునే ఈ 90 డిగ్రీస్ తగ్గించి 30 డిగ్రీస్లోకి తీసుకురావాలండి. కాళ్ళు దీని మీద పెట్టుకుని పైకి పెట్టుకుంటే కొంత బరువు ఇక్కడ హిప్స్ మీద పడుతుంది, కొంత బరువు దీని మీద పడుతుంది. హ్యాపీగా టాయిలెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం పైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ పైల్స్లో లక్షణాలు అయిపోయినాయి, నిర్ధారణ అయిపోయింది, ఏమేమి రకాలు ఉన్నాయి మాట్లాడుకున్నాం. నివారణ ఎలా అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనం టాయిలెట్కి వెళ్ళే పొజిషన్ అందరూ కూడా వెస్ట్రన్ టాయిలెట్ని మానేసి ఇండియన్ టాయిలెట్స్కి వెళ్తే బాగుంటుంది. కానీ అది ఓవర్ నైట్ జరిగే పని కాదు. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ ఎత్తుకోవాలంటేనే ఒక అపార్ట్మెంట్కి వెళ్తే మొత్తం 100 అపార్ట్మెంట్లు ఉంటే ఎక్కడో ఒక్కళ్ళకి కానీ, అది కూడా పనోళ్ళకి. మామూలుగా 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే ఎక్కడ చూసినా కానీ, నేను కొత్త ఫ్లాట్ కొందామని వెళ్ళి ఎక్కడ చూసినా కానీ 3 మంచి బెడ్రూమ్స్ అన్నింటిలో వెస్ట్రన్ పెట్టి ఏదైనా సర్వెంట్ క్వార్టర్ ఉంటే దాంట్లో ఇండియన్ పెడుతున్నారు. సో ఆ ఇండియన్ మనం వాడుకోవాలి. లేదు అది కొత్త గట్టి నీళ్ళు ఇవన్నీ పగలగొట్టలేం కాబట్టి ఏం లేదు, చిన్నపిల్లల్ని కూర్చోబెట్టే స్టూల్ అక్కడ వేసుకొని చూసుకోండి. అది చాలా వరకు పైల్స్ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇదేంటి, ఈ పైల్స్ ఎప్పుడు వచ్చినాయి, మనం వెస్ట్రన్ వాడి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత వచ్చినాయి. కాబట్టి ఈరోజు వెంటనే మీరు ఒక స్టూల్ వేసుకుని ఈ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చుని వెంటనే అన్ని పైల్స్ పోతాయని ఊహించుకోకండి. అట్లీస్ట్ ప్రోగ్రెషన్ ఆగుద్ది. అంటే స్టేజ్ 1 దగ్గర ఉన్నాయి, స్టేజ్ 1 దగ్గర ఉంటే స్టేజ్ 2 దగ్గర ఉన్నాయి, స్టేజ్ 2 దగ్గర ఆగిపోతాయి. మన అదృష్టం బాగుంటే కొంచెం రివర్స్ కూడా అవ్వచ్చు, ఇంకా ఫర్దర్గా పెరగకపోవచ్చు.
ఈ పైల్స్ నివారణ గురించి మాట్లాడుకున్నాం కదండి. నివారణ తర్వాత చికిత్స అన్నమాట. ఇంకా నివారణ చేసాము, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ఏం చేసినా తగ్గలేదు, మనకి నొప్పి లేదు, ఇబ్బంది లేదు అన్నంతకాలం మనం ఈ న్యాచురల్ మెథడ్స్ అంటే కీరా దోసకాయ, క్యారెట్ అండ్ జామకాయ, బొప్పాస్కాయ ఇట్లా ఫ్లెషీగా ఉండేవి ఫుడ్స్ తీసుకున్నట్టయితే ఈ పైల్ సమస్య కానీ, కాన్స్టిపేషన్ సమస్య కానీ, ఫిషర్ సమస్య కానీ చాలా వరకు పోతుందండి. సో అలాంటి ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను, దాన్ని కూడా ఒక PDF, ఏ ఫ్రూట్స్ తింటే పైల్స్, ఫిషర్స్ అనేవి రాకుండా ఉంటాయి అనే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఒక PDF డాక్యుమెంట్ కూడా నేను దీంట్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ కనుక తీసుకున్నట్టయితే కూడా చాలా వరకు పైల్స్కి నివారణ అనేది దొరుకుతుందన్నమాట, చాలా వరకు. తర్వాత పోనీ అది చేసాము, ఆ నివారణ మార్గాలన్నీ కూడా పాటించాము. ఫ్రూట్స్లో ఏ రకాలు తీసుకుంటే మనకి ఇవి కాన్స్టిపేషన్ తగ్గి పైల్స్ తగ్గుద్ది అనేది చూసాము. వెస్ట్రన్ కమోడ్స్ నుంచి ఇండియన్ కమోడ్ లాంటివి కానీ, ఇండియన్ కమోడ్ మార్చుకోలేకపోయినా కానీ ఆ వెస్ట్రన్ కమోడ్ని ఇండియన్ దానిలాగా వాడుకోవటం ఎలా అనేది కూడా నేను ఇందాక మీకు చూపించాను. సో అట్లా చేసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వని పక్షంలో స్టేజ్ 3 మామూలుగా స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు కూడా బ్యాండ్ అని వేసేయచ్చండి. సింపుల్, అది ఆపరేషన్ అని కూడా అనుకోక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఈ గుత్తులాగా వేలాడే దాన్ని కనుక మనం ఒక రబ్బర్ బ్యాండ్ ఇక్కడ వేసేస్తే ఇవన్నీ పైల్స్ కంప్లీట్గా పోతాయండి. సో ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇంకా ఫైనల్ స్టేజెస్కి వచ్చిన వాళ్ళకి ఇంకా తప్పదు, ఇంకా ఏం చేసినా రక్తం విపరీతంగా పోతుంది, హిమోగ్లోబిన్ కూడా పడిపోతుంది. అలాంటి సమయంలో మనం ఇంకా తప్పని పరిస్థితుల్లో ఈ బ్యాండ్స్ అది వేసినా కానీ కంట్రోల్ అవ్వని పేషెంట్స్కి మాత్రం పైల్స్కి చిన్న ఆపరేషన్, ఒక 5 నిమిషాలు పట్టే ఆపరేషన్ మనం చేసి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చండి. వీలైనంత వరకు ఏ ఆపరేషన్ లేకుండా ప్రయత్నాలు చేసుకోవచ్చు. జాగ్రత్తలు నేను చెప్పిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే చాలా వరకు అదే కంట్రోల్ అవుతుంది. అవ్వని పక్షంలో రబ్బర్ బ్యాండ్ అనేది ఒకటి వేస్తారండి, దాన్ని బ్యాండింగ్ అంటారు. అది చాలా సింపుల్, ఆపరేషన్ లేదు, మందులు లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. అయినా అవ్వని పక్షంలో ఇక ఫైనల్ స్టేజెస్ బాగా రక్తం పోతున్నా కానీ, లేదంటే కనుక మనకి నొప్పి విపరీతంగా వస్తాయి. చెప్పాను కదా, పైల్స్లో 100 మందిలో ఒకరికి మాత్రమే నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చిన వాళ్ళకి మాత్రం మనం ఆపరేషన్ చేసుకోవటం, బ్లడ్ ఎక్కువ పోయే వాళ్ళకి ఇంకా ఫైనల్ స్టేజెస్లో దాని గురించి ఆలోచించాలన్నమాట. వీలైనంత వరకు న్యాచురల్ మెథడ్స్లోనే తగ్గించుకుంటే మంచిది. సో ఇందాక నేను ఈ పొజిషన్ గురించి చెప్పానండి, స్క్వాటింగ్ పొజిషన్ అంటారు. అంటే గొంతు కూర్చోవటం, కింద కూర్చుని విరోచనం 10 లక్షల సంవత్సరాలు మానవుడు మనం ఈ పొజిషన్లో ఇప్పుడు వెళ్ళటం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. సో ఈ పొజిషన్లో ఉంటే ఏం జరుగుతుంది, ఈ పొజిషన్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది నేను మీకు వివరిస్తానండి. సో ఇది మన మలద్వారం ఇదండి, దీన్ని రెక్టమ్ అంటారు, దీన్ని పెద్ద పేగు కోలన్ అంటారు. కోలను, ఇది రెక్టము, ఇది మలద్వారం, బయటకు వచ్చేది ఇట్లా, దీని ద్వారా మలం ఇట్లా బయటకు వస్తుందన్నమాట. ఈ వచ్చే టైంలో మామూలుగా మనిషి ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ, నిలబడి ఉన్నా, మామూలుగా సోఫాలో కానీ చైర్లో కానీ కూర్చుని ఉన్నా, ఈ మలద్వారం అనేది మనకి ఈ మలద్వారం అనేది కొద్దిగా ముందు వైపుకి వంకరగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక కండరం ఉంటుంది, ఈ కండరం పేరు ప్యూబో రెక్టాలిస్. ఈ కండరం దాన్ని మనకి ఇలా ముందుకు లాగుతుంది. ముందుకు లాగితే ఏమవుతుంది, ఇలా నిలువుగా ఉండాల్సింది ఇలా ఇది ముందుకు లాగటం వల్ల ఈ యాంగులేషన్ అనేది వస్తుంది. ఈ యాంగులేషన్ వల్ల మోషన్, ఈ మలం అనేది ఫ్రీగా బయటకు వెళ్ళదు. అదే గొంతు కూర్చున్నప్పుడు, అంటే కింద కూర్చున్నప్పుడు, ఇండియన్ కమోడ్లో కూర్చున్న పొజిషన్లో కూర్చున్నా, లేదంటే వెస్ట్రన్ కమోడ్లో అయినా కానీ ఒక స్టూల్ వేసుకుని, ఒక 1 ఫీట్ స్టూల్ వేసుకుని దాని మీద కాళ్ళు పెట్టుకున్నా కానీ ఈ కండరం రిలాక్స్ అవుతుంది. ఆ ఒక్క పొజిషన్లో మాత్రమే ఈ కండరం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయ్యి ఇది నిలువుగా వచ్చేసి ఇట్లా స్ట్రైట్ అవుతుంది. స్ట్రైట్ అయినప్పుడు మనకి విరోచనం అనేది ఫ్రీగా అవుతుంది. ఫ్రీగా అవటం వల్ల ఈ మలబద్ధకం, ఫిస్టులా అనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఇట్లా పనిచేస్తుంది అని అంటారు చాలామంది. మీరు కుక్కను చూసినట్టయితే దానికి యూరిన్ రావాలంటే ఒక కాలు పైకి లేపితేనే దానికి యూరిన్ వస్తుందండి.
సో అదేవిధంగా అరేంజ్మెంట్ అట్లా ఉంది. మన మనుషులకు కూడా ఈ ఈ ఈ కండరం అనేది గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ ముక్కాల్సి వస్తుంది. ఎక్కువ ముక్కాల్సిన అప్పుడు ఇక ఆ ప్రెషర్కి ఈ పైల్స్ రావటం, ఫిషర్స్ రావటం, కాన్స్టిపేషన్ రావటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ గొంతు కూర్చోవటం వల్ల మన దేవుడిచ్చిన అరేంజ్మెంట్లో అది సరయ్యే అవకాశం ఉంటుంది. న్యాచురల్ పద్ధతిలోనే మనకి మలబద్ధకం తగ్గే అవకాశం ఉంటుంది, ఫిషర్స్ తగ్గే అవకాశం ఉంటుంది, ఫిస్టులా తగ్గే అవకాశం ఉంటుంది. సో చూసినట్టయితే ఈ పొజిషన్లో కరెక్ట్గా అది స్ట్రైట్ అవుతుంది అనమాట. ఈ వంకరగా ఉన్నది, ఈ కండరం ముందుకు లాగుతున్నది స్ట్రైట్ అవుతుంది, అందుకని విరోచనం ఫ్రీగా అవుతుంది అనమాట. సో ఈ పొజిషన్లో కూర్చుంటే అంత ఫ్రీగా అవ్వదండి. సో ఇంకా మనం పైల్స్ కంప్లీట్ అయిందండి. లక్షణాలు, నిర్ధారణ, రకాలు, నివారణ, చికిత్స అంతా మనం విన్నాము. సో వీలైనంత వరకు మనం నివారణ పద్ధతులతోనే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఫిషర్స్, చాలామంది ఫిషర్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు అనుకునేది పైల్స్ సార్, పైల్స్ ప్రాబ్లం సార్, పైల్స్ ప్రాబ్లం సార్ అంటారు. పైల్స్ ప్రాబ్లం మీకు ఎలా తెలిసిందంటే, నాకు విరోచనం వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుందండి అంటారు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పైల్స్లో ఎప్పుడు నొప్పి ఉండదు. పైల్స్లో నొప్పి అనేది ఉంటే అది పైల్స్ కానే కాదు. ఎప్పుడు పైల్స్లో నొప్పి వస్తుంది? ఫైనల్ స్టేజెస్లో వస్తుంది. ఎంతమందిలో వస్తుంది? 100 మందికి పైల్స్ ఉంటే ఒక్కళ్ళకే నొప్పి వస్తుంది, 99 మందికి నొప్పి రాదు, గుర్తుపెట్టుకోండి. అది బండ గుర్తు అనమాట. సో ఫిషర్స్ అంటే ఏ విధంగా లక్షణాలు ఏంటి అంటే, నెంబర్ 1 నొప్పి. విరోచనంకి వెళ్తారు, చాలా కష్టం మీద వస్తుంది, వెళ్ళేటప్పుడు నొప్పి వస్తుంది. ఆ నొప్పి గంట సేపు విలవిలవిల ఆడిపోతారు. బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత, టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక గంట సేపు కూర్చోలేరు, నిలబడలేరు. వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. నొప్పి నొప్పి నొప్పి. ఫిషర్స్కి కంప్లైంట్ అంటే నొప్పి. పైల్స్లో కంప్లైంట్ అంటే బ్లడ్ చుక్క పట్టడం. విరోచనం అయిన తర్వాత 1-2 చుక్కలు బ్లడ్ పట్టడం పైల్స్ లక్షణం. ఫిషర్స్ లక్షణంలో నొప్పి నొప్పి నొప్పి. రెండిట్లో ఫిషర్స్లో కూడా బ్లడ్ పడవచ్చు. అసలు ఎందుకు పడుతుంది అనేది కూడా ఈ లక్షణం అనేది గుర్తుపెట్టుకుంటే మీరు డయాగ్నోసిస్ మీరే చేసుకోవచ్చండి. చేసుకుంటే ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ ఫిషర్ అంటే ఏంటి? మలద్వారం. ఇప్పుడు ఏంటి, అందరూ కూడా మనం ఏం చేస్తున్నారు, ఇలా ఉండాల్సిన, ఇలా కూర్చుని 10 లక్షల సంవత్సరాల విరోచనాలు వెళ్ళాల్సింది ఇలా వెళ్ళటం వలన ఈ ప్యూబో రెక్టాలిస్ అనేది గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. నొక్కి పట్టుకునేసరికి ఎక్కువ ముక్కాల్సి వస్తుంది. విరోచనం కూడా కాన్స్టిపేషన్ ఉండటం వల్ల గట్టిగా వస్తుంది, కాన్స్టిపేషన్ వల్ల గట్టిగా రావటం, ప్లస్ ఎక్కువ ముక్కాల్సి రావటం. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది, గట్టిగా ఉన్న విరోచనం కనుక ఈ మలద్వారం అనేది మూసుకుని ఉంటుంది. ఎప్పుడు ఆ మూసుకుని ఉండేది మలం బయటకు వచ్చే టైంలో తెరుచుకుంటుంది. అది గట్టిగా ఉన్న మలం కనుక ఇక్కడ నుంచి తెరుచుకుని వచ్చేటప్పుడు, ఆ తెరుచుకునే టైంలో గట్టిగా ఉన్న మలం బయటకు వచ్చేటప్పుడు, మెత్తగా ఉన్న మలం వచ్చినప్పుడు అది చీరుకుపోదు. ఆ బయట భాగం అనేది కొద్దిగా చిన్న చీరుకుపోతుంది అనమాట. చీరుకుపోవటం వల్ల అక్కడ చిన్న పుండులాగా ఏర్పడుతుంది, నిలువు గీతలాగా ఏర్పడుతుంది అనమాట. ఇక అది విరోచనం వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. విరోచనం వెళ్ళిన 2-3 గంటలు వాళ్ళు విలవిల్లాడిపోతారు, కూర్చోలేరు, పడుకోలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. చాలా సో ఇలా జరుగుతుంది అనమాట. ఇది ఫిషర్స్ అంటారు. ఇది వెనకాల ఫిషర్స్ ఎప్పుడు కూడా వస్తే వెనకాల భాగంలో వస్తుంది. 80%, 100 మందికి ఫిషర్స్ ఉంటే 80 మందికి పోస్టీరియర్ మిడ్ లైన్ ఫిషర్ అంటే వెనక భాగంలో మధ్యలో వస్తుంది అనమాట. లేదంటే 20 మందికి ముందు వస్తుంది, యాంటీరియర్ భాగంలో వస్తుంది, ఎక్కడో ఒక చోట చీరుకుంటుంది అనమాట. కానీ సైడ్స్కి రాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫిషర్స్ అనేది పోస్టీరియర్ మిడ్ లైన్ అంటే వెనకాల మిడ్ లైన్లో ఉంటాయి. ఎప్పుడు 80% వెనకాల భాగంలో ఉంటాయి, 20% ముందు భాగంలో ఉంటాయి. సో ఇది ఆ నొప్పికి ఇంకా టైట్ అయిపోతుంది. ఈ స్పింక్టర్ అంటారు. ఇది మన కంట్రోల్, విరోచనం కంట్రోల్ ఉండే వాల్వ్ ఉంటుంది, అది గట్టిగా మూసుకుపోతుంది అనమాట. ఇక మోషన్ ఏమో గట్టిగా ఉంటుంది, ఇదేమో టైట్గా అయిపోయి ఉంటుంది. దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడల్లా ఈ చీరుకున్న దాని మీద నుంచి వెళ్ళటం వల్ల ఇక్కడ కూడా 1-2 చుక్కలు బ్లడ్ విరోచనానికి చారల కింద అంటుకుంటుంది. పైల్స్లో ఏంటి, చారల కింద అనుకోదు, విరోచనం మీద బ్లడ్ ఉండదు. విరోచనం అయిన తర్వాత ఒక 3-4 చుక్కలు పడుతుంది. దీంట్లో ఏంటి, విరోచనం మీద నుంచి ఈ చారల కింద కనపడితే అది ఫిషర్స్ లక్షణం అనమాట. సో నొప్పి ఉండటం ఒకటి ఫిషర్స్ లక్షణం,
విరోచన దీంట్లో కూడా ఈ చీరుకుని ఉన్న దగ్గర నుంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విరోచనం వెళ్ళేటప్పుడు దాని మీద సన్న చారలాగా వస్తుందన్నమాట. అదే పైల్స్లో ఆ చారలాగా రాకుండా మొత్తం విరోచనం అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఒక 4-5 చుక్కలు పడుతుంది. సో దీనికి నిర్ధారణ ఎలా అంటే ఒక్కసారి పరీక్ష చేస్తే అక్కడ చీరుకున్నది ఈజీగా కనపడుతుంది. అదే కన్ఫర్మేషన్, ఇంకా టెస్టులు కూడా ఏం అవసరం లేదు. ఒకసారి డాక్టర్ పరీక్ష చేస్తే అది కన్ఫర్మ్ అయిపోతుంది. దీంట్లో రకాలు ఏంటి అంటే యాంటీరియర్ మిడ్ లైన్, పోస్టీరియర్ మిడ్ లైన్, అంటే ముందు భాగంలో ఉండేది, వెనక భాగంలో ఉండేది. సో దీనికి నివారణ ఏంటి అంటే పైల్స్కి ఉన్న నివారణే దీనికి కూడా నివారణ అండి. సో గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఈ వెస్ట్రన్ కమోడ్స్కి మాడిఫై చేసుకున్నట్టయితే ఒక 1 feet స్టూల్ వేసుకుని దాని మీద కూర్చుని ఈ మన వెన్నెముకకి మన తొడలకి మధ్య ఉండే యాంగిల్ 30 degrees మెయింటైన్ చేసుకుంటే కనుక దీని మీద కొంత బరువు, దీని మీద హిప్స్ మీద కొద్ది బరువు వేసుకుని ఇట్లా వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చున్నా కానీ మనకి అది నివారణ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా నేను ఒక ఫ్రూట్స్ వెజిటబుల్స్ లిస్ట్ ఇస్తానండి. అవి ఎక్కువ తీసుకున్నా కానీ వాటర్ ఎక్కువ తాగాలి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో కూడా ఏ రకం అయితే మంచిగా తగ్గుతుంది అనేది నేను ఒక PDF డాక్యుమెంట్ తయారు చేస్తాను. అది కూడా ఏ టైంలో ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఏ సీజన్స్లో అనేది కూడా నేను పంపిస్తాను, అది ఒకసారి చూడండి. సో ఈ రకాలు ఉన్నాయండి. తర్వాత నివారణ అనేది పైల్స్కి, ఫిషర్స్కి ఒకే రకమైన నివారణ పద్ధతులు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా తగ్గలేదు, అప్పుడు చికిత్స ఏంటి అన్నారనుకోండి, దీనికి ఒక ఆయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ చీరుకుపోయిన దానికి ఒక జైలోకేన్ జెల్లీ అని ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ ఎక్కడన్నా దొరుకుతుంది, మీకు పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఆయింట్మెంట్ వేలుకు పెట్టుకుని మోషన్కి వెళ్ళే ముందు, అంటే విరోచనానికి వెళ్ళే ముందు ఎక్కడైతే చీరుకుపోయిందో వాళ్ళకి, ఈ ఫిషర్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళంతటి వాళ్ళే వేలుతో పరీక్ష చేసుకున్నట్టయితే వాళ్ళకి అర్థమైపోద్ది వెనకాల భాగంలో ఉందో ముందు భాగంలో ఉందో. ఆ భాగాన్ని ముట్టుకుంటే కనుక వెలువెల్లాడిపోతుంటారు. ఆ భాగం దగ్గర విరోచనంకి వెళ్ళే ముందు ఆ ఆయింట్మెంట్ కనుక వేలుకు పెట్టుకుని అక్కడ పెట్టుకుంటే కనుక చాలా రిలీఫ్ వస్తుందండి. తర్వాత ఇంకొక టానిక్ ఉంటుంది, లాక్సేటివ్ టానిక్ కానీ తీసుకున్నా కానీ ఇది విరోచనం అనేది గట్టిగా ఉన్నదల్లా మెత్తబడినప్పుడు అంత ఎక్కువ చీరుకున్న దాని మీద ఎక్కువ ప్రెషర్ పడదు, దానివల్ల నొప్పి చాలా ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ చేసాము, ఏం చేసినా కానీ తగ్గలేదు అన్న పక్షంలో దీన్ని మనం ఈ ఫిషర్ని కూడా చిన్న 5 నిమిషాల ఆపరేషన్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. కానీ 100కి 90 పాళ్ళు మీ అంతటా మీరు ఈ నివారణ మార్గాలు చక్కగా పాటించినట్లయితే నేను చెప్పినట్టు వెస్ట్రన్ టాయిలెట్కి మాడిఫై చేసుకుని, ఆ మాడిఫై చేసుకునేది కూడా నేను బొమ్మ గీసి చూపించాను. ఈ విధంగా కనుక కూర్చున్నట్లయితే ఒక చిన్న స్టూల్ వెస్ట్రన్ టాయిలెట్కి అది 2 feet హైట్ ఉందనుకోండి, 1 feet కానీ చిన్నపిల్లల్ని మనం బాత్రూంలో కూర్చోబెట్టి స్నానం చేసే టేబుల్ వేసుకున్నట్టయితే చాలా వరకు నివారణ కలుగుతుంది. చేసుకుంటే కనుక ఈ యాంగిల్ ప్యూబోరెక్టాలిస్ అనేది స్ట్రైట్ అవుతుంది. ఈ విరోచనం వెళ్ళే మార్గం అనేది సుగమం అయితే కనుక వాళ్ళకి అది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో చికిత్స అనేది అదనమాట. తర్వాత ఫిస్చులా, ఇప్పుడు పైల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫిషర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఫిస్టులా అనేది టోటల్గా డిఫరెంట్ లక్షణాలు ఉంటాయండి. ఇప్పుడు పైల్స్ లక్షణం ఏంటి, నొప్పి లేకుండా బ్లడ్ పోతే అది పైల్స్ లక్షణం. ఫిషర్స్ లక్షణం ఏంటి, విపరీతమైన నొప్పి కొద్దిగా బ్లడ్ పోతే అది ఫిషర్స్. పైల్స్లో విరోచనం అయిన తర్వాత ఒక 3 చుక్కలు బ్లడ్ పడే అవకాశం ఉంటుంది. ఫిషర్స్లో ఎలా ఉంటుంది, విరోచనాన్ని మీదే చారలాగా ఎర్రని సన్న చారలాగా కనపడుతుంది. ఫిస్టులాలో నొప్పి ఉండదు, ప్లస్ మనకి బ్లడ్ పట్టడం ఉండదు ఎక్కువ. ఫిస్టులా కంప్లైంట్ ఏంటి, ఫిస్టులా అంటేనే ఒక చిన్న హోల్ ఉంటుంది. విరోచనం ఫిస్టులా అనేది దానంతట అది ఫామ్ అవుదండి. ఫిస్టులా అనేది ఇప్పుడు చీమగడ్డలు ఏర్పడతాయి. చాలామంది వేసవకాలం వచ్చినా ఒళ్ళంతా కూడా బాయిల్స్ అంటారు, అంటే చిన్న చీమగడ్డలాగా అయ్యి అది పగిలిపోయి ఒక చుక్క నుంచి 5-6 చుక్కలు చీమ్ బయటకు వచ్చేస్తుంది. ఆ బయటికి రాగానే అది వెంటనే హీల్ అయిపోతుంది అనమాట. దాన్ని బాయిల్స్ అంటారు మామూలుగా. సో ఆ చీమ్ గడ్డలు కానీ సెగ్గడ్డలు అంటారు. ఆ సెగ్గడ్డలు ఎక్కడైనా రావచ్చు, ఫేస్ మీద రావచ్చు, చంకలో రావచ్చు, బాడీలో ఏ విధం ఎక్కడైనా రావచ్చు. అదే సెగ్గడ్డలు అనమాట ఇక్కడ విరోచనం వెళ్ళే దారికి బయట ఇప్పుడు మామూలుగా ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని, మన బాడీ కానీ ఫేస్ కానీ అంత క్లీన్ ఏరియా.
సో ఇది విరోచనం వెళ్ళే మలద్వారం అనేది అన్క్లీన్ ఏరియా, క్లీన్గా ఉండదు. ఇక్కడ అన్నీ బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియాస్ ఉండటం వలన ఇక్కడ కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల్లో ఎప్పుడు కూడా ఓపెనింగ్ క్లోజ్ అయిపోతే కనుక దాంట్లో ఉన్నదంతా ఎక్యుములేట్ అయ్యి అక్కడ చీమగడ్డ ఏర్పడుతుంది. ఆ చీమగడ్డ విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉన్నది పెరుగుతుంది 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 ఒకేసారి పగిలిపోతుంది అనమాట. పగిలిపోయి ఎప్పుడైనా అది ఎయిదర్ బయటికి పగులుతుంది, ఎందుకంటే ఈ లోపల ద్వారం మూసుకుపోయి ఉంటుంది. అందువల్లే అసలు ఆ చీమగడ్డ ఏర్పడుతుంది. అది పెరిగి 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 ఎప్పుడైనా చీమగడ్డ బాడీలో ఎక్కడున్నా కానీ అది బయటికి, దాని లోపల చీము ఉంటే కనుక అది బయటికి దారి వెతుక్కుంటూ ఉంటుంది. ఎప్పుడు బయటకు వచ్చి పగిలిపోదామా, ఎప్పుడు బయటకు వచ్చి పగిలిపోదామా అని చూస్తుంటుంది. మీరు చాలామందికి చీమగడ్డలు అయ్యి ఉంటాయి కదా, ఒకసారి చూడండి. అంటే సెగ్గడ్డలు అయినప్పుడు మొహం మీద కానీ ఎక్కడ కానీ అది మెచ్యూర్ అయ్యే వరకు, అంటే అది గ్రీన్ కలర్ బ్లూ కలర్ వచ్చే వరకు దాన్ని మనం ఎంత నొక్కినా నొప్పి వస్తుంది కానీ చీమ రాదు. అది ఒక 3-4 రోజుల తర్వాత అది కరెక్ట్గా చీమంతా కరెక్ట్గా బాడీ రెసిస్టెన్స్ పవర్ అంతా దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని అంతా చంపేసి చీములాగా తయారు చేస్తుంది. ఆ చీము కనుక బయటికి పగులుతుంది అనమాట. పగిలిన చోట ఇక్కడ ఒక రంధ్రం ఏర్పడుతుంది. మామూలుగా ఏమవుతుంది, మనకి వేరే చోట ఎక్కడ సెగ్గడ్లు అయినా కానీ ఆ హోల్ పూడిపోతుంది అనమాట. కానీ ఇక్కడ లోపల దానితో కనెక్షన్ ఉండటం వల్ల కానీ, లేదంటే ఈ ఏరియా అంతా అన్క్లీన్ ఏరియా, ఎప్పుడు బ్యాక్టీరియా ఉండే ఏరియా వల్ల మనకి ఇన్ఫెక్షను మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ హోల్ కంప్లీట్గా క్లోజ్ అవ్వకుండా అలాగే ఆ చీమంతా బయటకు వచ్చేస్తుంది. మామూలుగా వేరే చోట సెగ్గడ్డ వస్తే ఏమవుతుంది, ఆ హోల్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ హోల్ క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వకుండా మనకి అలాగే ఉంటుందన్నమాట. సో ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి. వీడియోస్ అన్నీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిందండి. దీన్నే ట్రీట్మెంట్ కింద అనుసరించొద్దు. ఇవన్నీ తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.